చోట్ల పంచిపెట్టారు ఐడియా ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు అందరూ ఓటింగ్కి రాలేదు, డబ్బు తిరగివ్వండి అని చెప్పి అడిగితే ఎవడిస్తాడు డబ్బులు. బట్ అది కూడా వచ్చింది బిట్స్ లాగా. సో 2500, 3000, 3000కు దాటి కూడా పంచిపెట్టారు అని చెప్పి. ఎనివే ఆ ప్రహసనం అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇవాళ కౌంటింగ్ డే వచ్చేసింది. సో మన రిపోర్టర్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అక్కడే జరగబోతోంది కౌంటింగ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో. అక్కడ నుమాన్ ఉదయం 6 గంటల నుంచే లైవ్ ఇస్తున్నారు, వారున్నారు. అలాగే మా మరో కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు, వారు కూడా లైవ్ అప్డేట్స్ అందిస్తారు. అలాగే శశి కూడా ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అందించడానికి, ఎందుకంటే మొత్తం 42 టేబుల్స్ ఉన్నాయి, 10 రౌండ్లు ఉన్నాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ డీటెయిల్స్ తీసుకుని మనకి వెరీ యాక్యురేట్ అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ అందిస్తారు మా ముగ్గురు ప్రతినిధులు, అక్కడ ఉన్న ప్రతినిధులు. అలాగే మన మీడియా కోసం ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన ఎల్ఈడి ఏర్పాటు చేసింది స్క్రీను, నిన్న కర్ణన్ మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఈసీ వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జరుగుతాయి. మా కరెస్పాండెంట్స్ నుంచి లైవ్ తీసుకునే ముందు కౌంటింగ్ సెంటర్ దగ్గర కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత్ మాట్లాడారు. వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్యేలు ఏజెంట్ గా పెట్టుకున్నారు, ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకోమా, రిగ్గింగ్ చేశారని చాలా మొన్న అనుకున్నది. సో గెలుపై మీ డిమాండ్ గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా, కాదు గెలిచామా గెలిచామని మొన్నే అనుకున్నాను కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి, ఏమనిపించింది? కొన్ని మీకు కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాక ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి ఏమనిపిస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ఏజెంట్ గా పెట్టుకున్నారు, ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకోమా, రిగ్గింగ్ చేశారని చాలా మొన్న అనుకున్నది. సో గెలుపై మీ డిమాండ్ గెలుపై గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా, కాదు గెలిచామా గెలిచామని మొన్నే అనుకున్నాను కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి, ఏమనిపించింది? కొన్ని మీకు కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాక ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి గెలుపు మాది అనుకున్నాం. ఏమనిపిస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? రైట్, మాగంటి సునీత మాట్లాడుతూ అవకతవకలు జరగచ్చని మీరు పెట్టుకున్నారా మాజీ ఎమ్మెల్యేలని ఇక్కడ ఏజెంట్లుగా అంటే, ఏమో జరగచ్చు, మాకేం తెలుసు, జరిగే అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా మాట్లాడారు. అలాగే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిపోయాం అనుకుంటున్నారు అని కూడా అన్నారు. అలాగే మా గెలుపు మీద ధీమా ఉంది అన్నారు. మాగంటి సునీత మీరు అబ్జర్వ్ చేస్తే ద వెరీ ఫస్ట్ డే తను ఈ రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి కదా రావడం, వారి మరణం తర్వాతే. కానీ అప్పటికీ ఇప్పటికీ వారి మాటల్లోనూ అప్పుడే ఆల్రెడీ ఒక పొలిటికల్ టెంపో వారికి వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొన్న పోలింగ్ జరిగిన రోజు కూడా అక్కడ అంతకుముందు ఓట్ చోరీ జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేస్తోందని, ఇప్పుడు వారి మాటలో ఏదో రిగ్గింగ్ కూడా జరిగిపోయింది అన్నీ అన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు అన్నీ గమనిస్తూనే ఉంటుంది. అలాగే బయట వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటే కనుక వాళ్ళని పంపించే ఏర్పాట్లు, ఆ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చారు. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ టేబుల్స్ వేసి కూడా ప్రచారం కూడా చేసింది, ఇవన్నీ జరిగిపోయాయి ఆ వేళ. సో ఏ పార్టీ కూడా ఎక్కువ చేసింది తక్కువ చేసింది అనడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి గెలుపు కావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అన్ని సన్నద్ధతలు చేసుకునే పోలింగ్ నిర్వహించింది. అక్కడక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా సమస్యాత్మక ప్రాంతాల్లోనో కొన్ని చోట్ల కాస్త గొడవలు చిన్న పెద్దవి జరుగుతాయి. అవంతా పక్కన పెడితే పోలింగ్ అంతా ప్రశాంతంగానే జరిగింది. ఎనీవే వీఆర్ ఆన్ ద కౌంటింగ్ డే. సో నాతో పాటు శశి ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు, నుమాన్ ఉన్నారు, కోట్ల విజయభాస్కర్